Good morning to one and all. Today I am going to tell you about the lesson laws of intermediate first year, fifth lesson laws of motion. అంటే గమన నియమాలు తెలుగు మీడియానికి అలాగే ఇంగ్లీష్ మీడియం కలిపి చెప్తాను, ఓకేనా. సో ఇన్ దిస్ లెసన్ వీఆర్ స్టార్టింగ్ విత్ a brief introduction and also CDF points. So if you want to know the history of these laws of motion, we need to know first of all the famous scientist is named Newton. So we need to know the Newton first of all. Who is Newton? You know that Newton is a famous physics scientist. He belongs to British country. So in the year of 1642 to 1771, 27. So he belongs to British country, and he introduced the three laws of motion. So what are they? Newton's first law, Newton's second law, and Newton's third law. So now we shall learn about Newton's three laws and what is an inertia. So these concepts we are that CDF points, okay na? So remaining what is a friction, types of friction, and normal reaction. So these are the main CDF points in this lesson, and also the other CDF points also, okay na? So first of all we shall learn about the Newton first law. So what is the statement of the first law? Every body continues to be in the state of motion or in the state of rest. It continues to be in the state of motion. If your body is continuously in motion, the body is continued to be in the state of motion only. If your body is continues to be in the state of rest, the body is continues to be in the state of rest only until any external force acting on it. అంటే కదిలే వస్తువు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, కదలకుండా ఉన్న వస్తువు ఎప్పుడు కదలకుండానే ఉంటుంది అనమాట. ఎంతవరకు అంటే ఏదైనా ఒక బాహ్య బలం ప్రయోగించినంత వరకు కూడా. సో దీన్ని ఏమంటారంటే న్యూటన్ ఫస్ట్ లా అని అంటారు, ఓకేనా. ఇప్పుడు ఏదైనా కదిలే వస్తువు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుందని అన్నాం, కదలకుండా ఉన్న వస్తువు ఎప్పుడు కదలకుండానే ఉంటుందని అంటున్నాం, ఓకేనా. బాహ్య బలాల ప్రయోగం లేనంత వరకు కూడా. ఇప్పుడు ఇది మనం ఎగ్జాంపుల్స్ ఎక్కడ తీసుకుంటాం? ఇప్పుడు ఈ పెన్ను తీసుకుని ఏం చేస్తాం అంటే నేను విసిరేసాను, ఏమవుద్ది, ఇది ఇలా పైకి వెళ్ళి ఈ డైరెక్షన్లో విసిరాను కాబట్టి ఇది కొంత దూరం పైకి వెళ్ళి తర్వాత కింద పడిపోతుంది, ఓకేనా. సో అంటే పడిపోయి ఆగిపోతుంది. అంటే ఇది మోషన్లో ఉన్న వస్తువు మోషన్లో ఉండటంలే భూమి మీద. ఇదే స్పేస్లో తీసుకుంటే ఏమవుతుంది, ఇదే వస్తువుని స్పేస్లోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి ఈ వస్తువుని విసిరేమనుకో ఏం జరుగుతుంది, కొంత వేగం దీనికి ఇచ్చాం, ఒక 20 మీటర్స్ పర్ సెకండ్ లేకపోతే 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో దీనికి ఇచ్చాం. అప్పుడు ఏం చేస్తుంది అది, ఆ బాడీ స్టేట్మెంట్ ప్రకారం, న్యూటన్ ఫస్ట్ లా స్టేట్మెంట్ ప్రకారం కదిలే వస్తువు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అంటే ఏం చేస్తుంది బాడీ, దానికి అక్కడ స్పేస్లో దీని మోషన్ని అపోజ్ చేసే ఫోర్సెస్ ఏమీ లేవు. భూమి మీద అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, కానీ స్పేస్లో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇది లేదు. అలాగే భూమి మీద గాలి యొక్క ఫ్రిక్షన్ అయితే ఉంది, అంతరిక్షంలో గాలి గాలి లేదు, దాన్ని అపోజ్ చేసే ఫోర్స్ లేదు. సో అంటే ఏమవుతుంది, బాడీ ఈజ్ కంటిన్యూస్ టు బీ ఇన్ ది మోషన్ ఓన్లీ. బాహ్య బలాల ప్రమేయం లేదు కదా. సో కాబట్టి ఆ బాడీ ఏమవుతుంది, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. కదలకుండా ఉన్న వస్తే ఎప్పుడు కదలకుండానే ఉంటుంది. బాహ్య బలం ప్రయోగించినంత వరకు. ఇప్పుడు ఈ పెన్నుని ఇక్కడ పెట్టాము, ఓకేనా, ఇక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టాం, మీ చేతి మీద పెట్టాం, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ ఇలాగే ఉంటుంది కదా, మనం కదిపేంత వరకు కదలకుండానే ఉంటుంది, ఓకేనా. సో అంటే బాహ్యబలం ప్రయోగించేటప్పుడు వస్తువు కదిలింది, బాహ్యబలం ప్రయోగించలేదు వస్తువు కదలలేదు, ఓకేనా. సో అలాగే స్పేస్లోకి అయితే వస్తువు ఏమవుతుంది, మనం కదిలించే కదిలే వస్తువు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, కదలకుండా ఉన్న వస్తువు కదలకుండానే ఉంటుంది అనమాట. సో అంటే బాహ్యబలం ప్రయోగించినంత వరకు అది అలా కదులుతూ ఉంటుంది. స్పేస్లో ఈ వస్తువుని ఇలా విసిరేసామనుకో, ఒక 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో దీన్ని వేగం ఇచ్చామనుకో ఏమవుతుంది, ఇది 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఇది వెళ్తూనే ఉంటుంది అనమాట, ఓకేనా. 20 కిలోమీటర్స్ వేగంతో వెళ్తూనే ఉంటుంది. ఎప్పటివరకు అది ఎవర్ లాంగ్ వెళ్తూనే ఉంటుంది అలాగా స్పేస్లో. అది ఎప్పుడో ఏదో గ్రహమో లేకపోతే ఏదో నక్షత్రానికి గ్రావిటేషన్ మరికి అది ఆ బాహ్య బలం అనేటటువంటి దాని మీద ప్రయోగించినంత వరకు అది కదులుతూనే ఉంటుంది.
వ్యతిరేకించే బలాలు లేవు కదా, దాని గమనాన్ని నిరోధించే బలం లేదు. సో కాబట్టి ఏమవుతుందా, వస్తువు కదులుతుండే ఉన్న వస్తువు కదులుతూనే ఉంటుంది, కదలకుండా ఉన్న వస్తువు కదలకుండానే ఉంటుంది. ఓకేనా. సో ఇదే న్యూటన్ ఫస్ట్ లా అనమాట. కదులుతున్న స్టేట్మెంట్ ఏంటంటే, కదులుతున్న వస్తువు తెలుగు మీడియంలో కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుంది, కదలకుండా ఉన్న వస్తువు కదలకుండానే ఉంటుంది. ఎంతవరకు అంటే బాహ్య బలాల ప్రయోగం జరగనంత వరకు కూడా. బాహ్య బలాల ప్రయోగం జరిగితే అది దాని గమనంలో మార్పు వస్తుంది, లేదా అది ఉండే స్థితిలో మార్పు వస్తుంది అనమాట. సో ఇది న్యూటన్ ఫస్ట్ లా అనమాట. స్టేట్మెంట్ ఏంటి, ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ ఇన్ రెస్ట్, ఇట్ కంటిన్యూస్ టు బి ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అంటిల్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద న్యూటన్ సెకండ్ లా? న్యూటన్ సెకండ్ లా స్టేట్మెంట్ వాట్ ఈస్ దట్? ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు, వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు అనేటటువంటిది దాని మీద ప్రయోగించినటువంటి బలానికి అనులోమానుపాతంలోను మరియు అది బల ప్రయోగ దిశలోనే ఉంటుంది. దీన్నే న్యూటన్ సెకండ్ లా అంటారు తెలుగు మీడియం వాళ్ళకి. దీన్ని మనం ఫార్ములా రూపంలో రాసుకుంటే F=ma, అంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనమాట. ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకుంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ దట్ బాడీ and the body moves in the direction of force applied only. Okay na? So formula is F=ma. So for suppose if take a body like this, okay na, if you apply certain force on it like this, so what is the force applied on this body? Its mass, it's the multiplication of it is nearly equal, it is directly proportional to that means it is equal to the pen's mass and యాక్సలరేషన్. వాట్ ఎవర్ మచ్ యూ అంటే మనం ప్రయోగించిన బలం మూలంగా అది పొందినటువంటి యాక్సలరేషన్ ఎంతైతే ఉంటుందో ఈ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు మనం ప్రయోగించినటువంటి బలం అవుతుందన్నమాట. సో దీన్ని F=ma అని సూత్రీకరించవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద న్యూటన్ సెకండ్ లా. అండ్ వాట్ ఈస్ ద న్యూటన్స్ థర్డ్ లా? న్యూటన్ థర్డ్ లా ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రయోగించిన బలము, ఏదైనా ఒక వస్తువు మీద కొంత బలం ప్రయోగించినప్పుడు దానికి సమానము మరియు వ్యతిరేక దిశలో అంతే బలాన్ని అది వ్యతిరేక దిశలో పనిచేస్తూ బలం వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని న్యూటన్ థర్డ్ లా అంటారు. ఏదైనా ఒక వస్తువు మీద ఒక బలం ప్రయోగిస్తే ఆ బలం ఆ వస్తువు ఏం చేస్తుంది, దానికి సమానము మరియు వ్యతిరేకమైనటువంటి వేరే బలాన్ని ప్రతిబలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది అనమాట. వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని న్యూటన్ థర్డ్ లా అని అంటారు. ఓకేనా. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ రియాక్షన్. ఈక్వల్ అండ్ ఎవ్రీ ప్రతి చర్యకు ప్రతి చర్య అని ఉంటుంది, అది దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది అనమాట. ఓకేనా. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈక్వల్ రియాక్షన్. వాట్ ఎవర్ మచ్ వీ అప్లైడ్ ద ఫోర్స్ దట్ మచ్ రియాక్షన్ ఫోర్స్ ఆల్సో కమ్స్. ఫోర్స్ దట్ మచ్ రియాక్షన్ ఫోర్స్ ఓన్లీ కమ్స్. అంటే మనం ఒక బలం ఏదైనా ఒక వస్తువు మీద అంటే ఒక బాల్ తీసుకుని ఎంత గట్టిగా కొడుతూ ఉంటే అంత గట్టిగా అది వెనక్కి వస్తూ ఉంటుంది కదా. ఓకేనా. సో అంటే న్యూటన్ థర్డ్ లా అప్లై అవుతుంది. అలాగే ఏదైనా ఒక వస్తువుని ఎంత బాగా విసిరితే అది అంత బాగా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ న్యూటన్ థర్డ్ లాసే. బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటిది ఇంకా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. What are the examples? Helicopter. How much speed the helicopter rotates, the rotor rotates, that much height it flies, it moves upward direction. ఓకేనా. అది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంటే హెలికాప్టర్ రోటర్ ఎంత బాగా కదులుతుంటే ఎంత బాగా తిరుగుతుంటే అంత బాగా గాలిని కిందకి పంపు చేసి దానికి వ్యతిరేక దిశలో హెలికాప్టర్ పైకి లెగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. పక్షి ఆకాశంలో రెక్కలు ఎంత గట్టిగా గాలిని కిందకు తోస్తుంటే అది అంత పైకి లేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది యాక్షన్ ఈక్వల్ టు రియాక్షనే. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ప్రకృతిలో. చాలా ప్రతిదీ యాక్షన్ ఈక్వల్ టు రియాక్షనే చాలా వరకు. ఇందులో మళ్ళీ వేరే వేరే బలాలు కూడా వేరే ప్రయోగించబడినప్పుడు మళ్ళీ వేరే రకాలుగా వస్తూ ఉంటాయి. ఓకేనా. ఎంత స్పీడ్గా మనం పరిగెడుతూ ఉంటే కాళ్ళ బలాన్ని వెనక్కి తడుతూ ఉంటే అంత స్పీడ్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఇదంతా కూడా న్యూటన్ థర్డ్ లా.
ఓకే. సో ఎంత బలం మనం ప్రయోగిస్తూ ఉంటే అంత బలంగా అంత పని జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది న్యూటన్స్ థర్డ్ అనేటటువంటి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇనర్షియా, జడత్వం అని అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది మూడుది. ఇది న్యూటన్ ఫస్ట్ లాగా ఇంచుమించుగా సమానమైనటువంటిది. వాట్ ఈజ్ ఇనర్షియా యాక్చువల్లీ? ఇనర్షియా అంటే జడత్వం అని చెప్పుకున్నాం కదా. అంటే ఒక వస్తువు మీద కొంత బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు తన స్థితిని మార్పు చెందకుండా ఉండేందుకు అది ప్రయోగించిన బలం మీద వ్యతిరేక బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది. కదలకుండా ఉండేందుకు కొంత బలం ప్రయోగిస్తూ ఉంటుంది. సో దాన్నే ఆ ప్రతిబలాన్ని ఏమంటారంటే, అది మోషన్లో ఉన్నా రెస్ట్లో ఉన్నా తన స్థితిని మారకుండా ఉండేందుకు ఆ వస్తువు కొంత బలాన్ని ప్రయోగిస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే జడత్వం అని అంటారు. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి చెప్పుకోవాలంటే కనుక the resistance of a body to change its English medium, the resistance of a body to change its state of motion or rest in a if the motion in a straight line, here motion is considered as in a straight line motion. Okay na? The state of uniform motion in a straight line ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ ది బాడీ. అంటే ఒక వస్తువు సరళరేఖ మార్గంలో పోతూ ఉన్నప్పుడు దాని గమనాన్ని నిరోధించే వస్తువునిపై కొంత బలాన్ని ప్రయోగిస్తుంది అనమాట. దాని గమనానికి వ్యతిరేకంగా పనిచేసే బలం మీద ఈ వస్తువు దాని మీద బలం ప్రయోగిస్తుంటుంది. ఇది జడత్వం. దీన్ని ప్రయోగించే బలాన్ని ఏమంటారంటే జడత్వం అని అంటారు. ఇంకా ఇలా ప్రయోగించడాన్నే జడత్వ బలం అంటారు. అలాగే ఒక వస్తువు కదలకుండా ఉందనుకోండి, మనం దాని మీద కొంత బలం ప్రయోగించి కదిలేలాగా చేస్తున్నాం అనుకోండి, అది కదలకుండా ఉండేదానికి కొంత బలం మళ్ళీ మన మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాన్ని జడత్వం అని అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నాం, పెన్ను ఇలా నిలబెట్టాం. ఓకేనా? భూమి మీద. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కదిలేదానికి మనం దాని మీద కొంత బలాన్ని ప్రయోగిస్తున్నాం అనుకోండి. ఓకేనా? కొంచెం కలిగింది, జస్ట్ కదలడానికి అతి తక్కువ బలాన్ని ప్రయోగించాం. అది కదలకుండా ఉండడానికి కూడా మన వేలి మీద కూడా కొంత బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అది కదలచడానికి కొంత బలం కావాల్సి వస్తుంది కదా. కదలచడానికి కొంత బలం కావాల్సి వస్తుంది కదా, బలం లేకుండా అది కదలదు కదా. ఓకే. సో కదలకుండా ఉండేదానికి ఇది బలం కొంత ఈ వేలి మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని జడత్వం అంటారు. అది దాని స్థితిలో మార్పు చెందడానికి ఇష్టపడకుండా అది అలా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఉండకుండా చేసేటటువంటి బలం మీద ఇది సమానమైన వ్యతిరేక బలాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాన్ని ఏమంటారంటే జడత్వం అని అంటారు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే జడత్వానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏంటంటే స్పీడ్గా వెళ్తుంది ఒక కారు లేదా బస్సు. ఓకేనా? సడన్గా డ్రైవర్ బ్రేక్లు అప్లై చేశాడు. ఏమవుతుంది? బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ముందుకు తూలి పడతారు సడన్గా బ్రేక్ వేస్తే. లేదా సడన్గా బస్సు స్టార్ట్ అయింది, యాక్సలరేట్ వచ్చారు, ఏమవుతుంది? ప్రయాణికులందరూ కూడా ఇలా వెనక్కి తూలి పడతారు. ఓకేనా? సో ఇదేంటిది? ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇది ముందులు చెప్పింది ఇనర్షియా ఆఫ్ మోషన్ అన్నమాట. అది సడన్గా బ్రేక్ వేసినప్పుడు కదులుతూ ఉన్నటువంటి స్పీడ్గా కదులుతున్న బస్సు సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది? ముందుకు తూలి పడతారు పర్సన్స్, ట్రావెలర్స్ అందరూ కూడా, ప్రయాణించే వాళ్ళందరూ కూడా, దాంట్లో ప్రయాణికులందరూ కూడా. అలాగే సడన్గా స్టార్ట్ అవ్వలేదు, బండి స్టార్ట్ అవుతుంది, సడన్గా స్టార్ట్ అయిపోయింది, యాక్సలరేటర్ సడన్గా ఇచ్చాం, ఏమవుతుంది? వెనక్కి తూలి పడతాం అనమాట. అలాగే మలుపులు వచ్చినాయి, మలుపు వచ్చినప్పుడు బస్సు ఇలా వెళ్తుంది అనుకో, ప్రయాణికులందరూ ఇలా వంగుతారు, ఇలా వెళ్తుంటే ఇటువైపు వంగుతుంటారు. ఇదంతా కూడా ఏంటంటే ఇనర్షియా అనమాట. ఇదంతా కూడా జడత్వం, దీనికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ ద బస్ ఈజ్ మూవింగ్ if bus started suddenly, the passengers in the bus feels the backward jerk. Okay? If the bus stopped going, if the bus is going speedily, while the bus is going speed, if the driver applied sudden brake,
then all the passengers comes to forward jerk. Okay, this is due to the friction. This is due to the inertia only. If the bus moves in left side, then all the passengers moves in opposite direction in the bus only, within the bus only. Okay, they bend in opposite direction. If the bus in right direction moves in the opposite right direction, then the passengers moves in opposite direction. That means left direction. They move accordingly. These all motions, these movements are all due to the inertia only. Okay, na? Next CDF definition, friction. దీన్నే ఘర్షణ అంటారు. వాట్ ఈజ్ ఎ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈజ్, చూడండి, ఫ్రిక్షన్ అంటే దీన్ని ఘర్షణ అంటే ఒక వస్తువు యొక్క తలం మీద వేరే ఒక వస్తువు కలగజేసేటటువంటి గమనాన్ని నిర్వహించే బలాన్ని, ఒక వస్తువు తలం మీద వేరే ఒక వస్తువు కదులుతున్నప్పుడు వాటి తలాల మధ్య మొదటి వస్తువు రెండో వస్తువు యొక్క గమనాన్ని నిరోధించేటటువంటి బలాన్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. ఓకేనా? ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్, ఇట్స్ ఏ ఫ్రిక్షన్ ఈజ్ ఏ force which always opposes the relative motion between the two surfaces in contact. Okay, so it's a relative force between when the two bodies are in contact. The relative force acts a place, that means acts, that relative force is known as friction when they are in contact with the body, one body or another body is moving. ఓకేనా? ఒక బాడీ మీద వేరొక బాడీ కాంటాక్ట్లో ఉండి వాటి యొక్క సాపేక్ష గమనం, అంటే ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉంది, ఒకదాన్ని ఒకటి అంటుకుని అటు ఇటు రాచుకుంటున్నాయి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రెండు తలాల మధ్య ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అరచేయి ఉంది కదా, మనం వేలుతో ఏం చేస్తాం, బలంగా రాపిడికి ఇలా రాస్తూ ఉన్నాం, ఏమవుతుంది? చేతుల మధ్య వేడి పుడుతుంది. కారణం ఏంటి? ఫ్రిక్షనే, ఘర్షణ మూలంగానే మనకు అలా పడుతుంది. ఓకేనా? ఇవి మళ్ళీ 3 రకాలు. ఏంటా ఘర్షణ వలలు? స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. ఓకేనా? ఘర్షణలో 3 రకాలు. ఒకటి ఏంటంటే స్థైతిక ఘర్షణ, రెండోది గతిక ఘర్షణ, మూడోది దొర్లుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ అంటే ఏదైనా వస్తువుని నిశ్చలంగా ఉంది, దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేసాం. ఓకేనా? అది ఏం చేస్తుంది? ఇందాక చెప్పినట్టు అది కదలకుండా ఉండడానికి కొంత ఫోర్స్ మళ్ళీ మన మీద అప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? దీన్ని ఏమంటారంటే స్థైతిక ఘర్షణ అని అంటాం. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే అలా కదలకుండా ఉండడానికి కింద ఉన్నటువంటి, అంటే అది వస్తువు కొంత బరువు కలిగి ఉంటుంది కదా, కింద తలం మీద ఉంటుంది కదా. ఓకేనా? ఇలా కదిలినప్పుడు కూడా ఆ వస్తువు తలాల మధ్య బలం కలుగజేస్తూ ఉంటుంది అనమాట. కదలకుండా ఉండేదానికి ఇంటర్లాకింగ్స్ ఉంటాయి బాగాను. సో అవి తలాల మధ్య ఇంటర్లాకింగ్స్ ఉంటాయి కాబట్టి ఇవి కదలకుండా ఉంటుంది, దానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే సుత్తెట్టి ఒక వస్తువుని గట్టిగా ఒక తల మీద గట్టిగా కొడుతున్నాం. కొట్టినప్పుడు కొట్టేసిన తర్వాత సుత్తిని ముందు భాగంలో పట్టుకొని చూసామనుకో వేడిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇది ఒక స్థైతిక ఘర్షణ అనమాట. ఓకేనా? గట్టిగా కొట్టినప్పుడు వేడెక్కుతుంది, కారణం అక్కడ ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది అనమాట. దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వస్తువు కదలకుండా ఆ తలాల్లో పట్టి ఉంచుతాయి అనమాట. కదలకుండా ఇప్పుడు ఒక చాక్ పీస్ని ఇక్కడ పెట్టాం. ఓకేనా? చాక్ పీస్ని తీసుకుని అక్కడ పెట్టామనుకోండి, పెట్టి దాన్ని కదల్చడానికి కొంత బలం ప్రయోగిస్తేనే కదులుతుంది. ఈ కదలకుండా చేసేటటువంటి కదిలితే వస్తువు ఈ తలానికి ఈ చాక్ పీస్కి మధ్య పెట్టినప్పుడు కాంటాక్ట్లో ఉన్నప్పుడు కొంత ఫ్రిక్షన్ అనేది ఏంటంటే ఈ 2 తలాల మీద జనరేట్ అవుతుంది అన్నమాట. కదలకుండా చేసేటటువంటి ఈ ఫ్రిక్షన్ ఇంటర్లాక్ అయిపోతుంది అనమాట. ఈ తలాలో బోర్డు ఈ చాక్ పీస్ యొక్క తలాలు ఇంటర్లాక్ అవుతాయి. ఓకేనా? సో ఈ కదలకుండా ఉండేలాగా చేసేటటువంటి ఫ్రిక్షన్ ఘర్షణ బలాన్ని ఏమంటారంటే స్థైతిక ఘర్షణ అంటారు. దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే జారుడు ఫ్రిక్షన్. ఇది ఇలా రాసాము, ఏమైంది? ఇది కొంత అరిగిపోయింది. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే జారుడు ఫ్రిక్షన్, అంటే దీన్ని జారుడు ఫ్రిక్షన్ లేదా స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే
అరచేతిని ఇలా గట్టిగా గట్టిగా ఫోర్స్ చేస్తూ దీని మీద రుద్దండి. ఏమవుతుంది? కొంత వేడి పుడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనమాట. తలాల మధ్య ఏమవుతుంది? రాపిడి మొదలయ్యి ఈ రాపిడి వల్ల వేడి జన్మిస్తుంది. దీన్ని ఏమంటారంటే ఈ ఇలా తలాల మీద కదలకుండా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. కదులుతూ ఉంటే ఏమవుతుంది? ఫ్రిక్షన్ పడుతుంది అనమాట తలాల మధ్య. సో దీన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఓకేనా? సో ఈ దీన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. కదులుతూ ఉంటే రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉంటే అప్పుడు ఫ్రిక్షన్ పడుతుంది అనమాట. కదులుతూ ఉంటే ఫ్రిక్షన్ పడుతుంది. ఇంతకుముందు ఏం చెప్పిన కదలకుండా ఉండి కదలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. కదులుతూ ఉంటే అది కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఓకేనా? తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్ మూడోది. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే దొర్లుడు ఘర్షణ అనమాట. దొర్లుడు ఘర్షణకి మనకి ఎగ్జాంపుల్ ఏంటి ఏం చెప్పుకోవచ్చు? దొర్లుడు ఘర్షణకి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, బాగా తిరగ బేరింగ్లన్నీ వేడెక్కిపోతాయి మట్టుకుంటే. కారణం ఏంటంటే ఫ్రిక్షన్ అనమాట. పెద్ద పెద్ద యంత్రాలు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి, గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అవి ఆగిపోయిన తర్వాత దాన్ని తలాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే వేడిగా ఉండదు. కారణం అది దొర్లుడు ఘర్షణ అనమాట. అంటే దొర్లేటప్పుడు ఆ వస్తువు తలాంతో కొంత ఇంటర్లాకింగ్ అయ్యి తలాలు ఇంటర్లాక్ అయ్యి ఈ దొరలడం మూలంగా ఏమవుతుందంటే ఆ తలాల మధ్య ఫ్రిక్షన్ అనేటటువంటి రాపిడి మూలంగా ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే రైలు పట్టాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మొత్తం రైలు అన్ని పెట్లు వెళ్ళిపోయిన తర్వాత రైలు పట్టాన్ని పెట్టుకుని చూస్తే వేడిగా ఉంటుంది. కారణం ఏంటంటే దొర్లుడు ఫ్రిక్షన్ అనమాట దీనికి. ఓకేనా? దిస్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇంకా చాలా ఉన్నాయి ఈ రోలింగ్ ఫ్రిక్షన్ ఇవన్నీ. ఓకేనా? సో ఈ రోజుకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో ఇవి మనం నేర్చుకున్నది. ఏమేమి నేర్చుకున్నాం? న్యూటన్స్ థర్డ్ లా, అలాగే జడత్వం అంటే ఏంటి, న్యూటన్స్ 3 లాస్, జడత్వం అంటే ఏంటి, అదే దాన్ని ఏమంటారు జడత్వం ఇనర్షియా అంటే ఏంటి, అలాగే ఇప్పుడు చివరిది ఏంటిది అంటే కాన్సెప్ట్ ఫ్రిక్షన్లో రకాలండి. ఇది మటుకు నేర్చుకున్నాం. ఓకేనా?